నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.5 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా కేవలం ముంబైలోనే 1 కోటి మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తోంది. ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు 4 ప్రాంతీయ పార్టీలు తలపడుతున్నాయి. భాజపా 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన 95, ఎన్సీపీ 86 స్థానాల్లో తలపడుతున్నాయి. ఇక బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28% పెరిగింది. ఈసారి 4136 మంది బరిలో ఉండగా ఇందులో 2086 మంది స్వతంత్రులే ఉన్నారు. దాదాపు 150 అసెంబ్లీ స్థానాల్లో రెబల్స్ పోటీ చేస్తున్నారు. ముంబైలో 1 కోటికి పైగా ఓటర్లు ఉండగా దాదాపు 30,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. మహానగర పరిధిలో 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. मैं यही दोहराऊंगा वापस कि आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है। ईसीआई का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है। यहाँ फैसिलिटीज़ भी अच्छी है, और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है, सिर्फ हमारे लिए नहीं, मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेगी। पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ, और किसी को तकलीफ़ ना हो। आइए ज़रूर वोट कीजिए।